సభ ఏపీ ప్రెసిడెంట్ ఇల్లూరు లక్ష్మయ్య గారికి మరియు స్టేట్ అవోపా కమిటీ మెంబర్స్ కు మరియు నలుమూల నుంచి వచ్చినటువంటి అవోపా మెంబర్స్ కు మహిళా విభాగ మెంబర్స్ అందరికీ నా వందనాలు. ఈ రోజు ప్రతిభా పురస్కారం అందుకున్నటువంటి విద్యార్థులకు నా ఆశీస్సులు, వాళ్ళ పేరెంట్స్ కి అందరికీ నా ధన్యవాదాలు. అవోపా అనేది ఆర్ఎంఏషియా అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్. ఇది ఒక స్వచ్ఛంద సేవా సంస్థ, సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించే సంస్థ. ఈ సంస్థను కేఆర్ కృష్ణశెట్టి గారు 4/12/55 సంవత్సరంలో బెంగళూరులో స్థాపించడం జరిగింది. ఈ సంస్థ ముఖ్య ఉద్దేశము చెన్నై, బెంగళూరు తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు కలిపి ఆ రోజు 4/12/55లో కేఆర్ కృష్ణశెట్టి గారు స్థాపించడం జరిగింది. ఇక మన రాష్ట్రానికి వస్తే మనము డివైడ్ కాకముందు మన సంస్థను చాలా రకంగా ముందుకు తీసుకెళ్లారు కొంత పెద్ద పెద్ద ప్రెసిడెంట్ అందరూ కూడా. మనము 2014లో మనము డివైడ్ చేయడం జరిగింది. ఆ తర్వాత మనకు పువ్వాడి చంద్రశేఖర్ గారు 7 సంవత్సరాలు మన అవోపాకు ప్రెసిడెంట్ గా, స్టేట్ అవోపా ప్రెసిడెంట్ గా పనిచేశారు. ఆయన టైంలో కూడా మంచి మంచి కార్యక్రమాలు చేసి దగ్గర 7 సంవత్సరాలు 25 లక్షల పైన ఆయన ఈ కార్యక్రమాలకు అందరూ కూడా వెచ్చించడం జరిగింది. ఆ తర్వాత మనకు 2020 ఇచ్చారు. ఆయన ఉన్నత విద్యా ఫౌండేషన్ మరియు ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ఇలాంటివంతా కూడా స్థాపించి మన సంస్థను మంచి పైకి తీసుకెళ్లారు. ఆయన పీరియడ్ లోనే ఎడ్యుకేషనల్ ట్రస్ట్ లో దగ్గర 50 లక్షల రూపాయలు డిపాజిట్ లో ఉండడం జరిగింది. పోయిన సంవత్సరం 2025లో మనము విద్యానిధికి గాను స్టేట్ అవోపా కాకుండా మన అన్ని యూనిట్లు కలిపి 1 కోటి రూపాయలు పిల్లలకు పేద. ఇక మన ప్రతిభా పురస్కారాలు తీసుకుంటే మనము శ్రీశైలంలో 34 మందికి ప్రతిభా పురస్కారాలు ఇవ్వడం జరిగింది. 2024లో 63 మందికి మనము రాజమండ్రిలో ఇచ్చాము. అదే విధంగా కాణిపాకంలో 134 మందికి ఇవ్వడం జరిగింది. ఇక ఈసారి 110-115 మంది దాకా ఈ ప్రతిభా పురస్కారాలకు సెలక్షన్ చేశారు. కానీ పరిపాలనా సౌలభ్యం కొరకు పిల్లలు చాలా దూరం రావాలంటే కష్టమని 3 భాగాలుగా డివైడ్ చేసి, ఒకటి మనం రాయలసీమ ఏరియాలో కర్నూలులో ఈరోజు ఎంతో చక్కగా ఈరోజు ఈ కార్యక్రమం జరుపుకుంటున్నాము. ఈ కార్యక్రమం ఇంత చక్కగా తీర్చిదిద్దిన లోకల్ ప్రెసిడెంట్ గారికి మరియు మా కోఆర్డినేటర్ నాగేశ్వరరావు గారికి ఈ సభాముఖంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మన అవోపా చాలా యూనిట్స్ లో మంచి మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. కొంతమంది క్యాలెండర్ ఈవెంట్స్ కే పరిమితం అయితే, కొంతమంది చలివేంద్రాలు పెట్టడము, మంచి మెడికల్ క్యాంపులు కండక్ట్ చేయడము. ఇవే కాకుండా మహిళలు ఈ మధ్యనే మనకు మహిళా విభాగం కడవర్తి రాంబాబు గారి పీరియడ్ లో మన నిర్మలా మేడం గారు మహిళా విభాగం ఏర్పాటు చేశారు. ఆమె మహిళా విభాగం తరఫున 25 యూనిట్లు మన స్టేట్ లో స్థాపించడం జరిగింది. అదే విధంగా మా కడప జిల్లాలో 5 మహిళా విభాగాలు ఉన్నాయి. 5 మహిళా విభాగాలు కూడా చక్కగా అన్ని కార్యక్రమాలు చేస్తున్నారు. విజయవాడ, ఆదోని ఇట్లా దగ్గరంతా కూడా మంచి మంచి కార్యక్రమాలు మహిళలు చేయడం వల్ల మన అవోపా చాలా లైట్ లేక వచ్చింది. ఈ మహిళలే కాకుండా జెంట్స్ కూడా ఈ కార్యక్రమాలు చక్కగా నిర్వహిస్తున్నారని. ఉన్నత విద్యా ఫౌండేషన్ అంటే ఈ రోజు మనం ఎక్కడికైనా వెళ్ళామంటే మన వయసులో ఐఏఎస్ ఆఫీసర్స్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్, ఐఆర్ఎస్, గ్రూప్ 1 ఇట్లాంటి వాళ్ళు చాలా తక్కువ ఉన్నారు. అలాంటి దానికోసమని రాంబాబు గారి పీరియడ్ లో మన గుంటూరులో ఫ్రీగా ఎవరైనా చదువుకునే పిల్లలు ఉంటే వాళ్ళకు కోచింగ్ ఇచ్చి ఆహారం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా దాని మీద మంచి ఫలితాలు కూడా రావడం జరిగింది. ఇక ప్రతిభా పురస్కారాలకు వస్తే పిల్లలు ఇప్పటి వరకు 10th ఇంటర్మీడియట్ లో వాళ్ళ చదువులు ఎలా ఉంటాయంటే బయాన్ సిస్టమ్ లో ఉంటాయి. ఇక ఇప్పటి నుంచి ఒకవేళ మెడికల్ కానీ ఇంజనీరింగ్ కానీ వెళ్ళినప్పుడు ఇక్కడ చెప్పినట్లు స్కూల్ ఫీడింగ్ ఉండదు.
నేను కూడా ఒక బీటెక్ గ్రాడ్యుయేటే. నేను 1978లో బీటెక్ చేసి ఒక 37 ఇయర్స్ గవర్నమెంట్ లో జాబ్ చేసి రిటైర్ అయిన తర్వాత నేను ఈ సర్వీస్ యాక్టివిటీలో పాల్గొన్నాను. ఇక కాలేజీల్లో చదివేటప్పుడు మనము ఇక్కడ చెప్పినట్టుగా ఏదో ఊరికే చెప్పినట్టు ఉండదు. వాళ్ళు చక్కగా శ్రద్ధగా బాగా చదివి వాళ్ళు మంచి భవిష్యత్తు తెచ్చుకొని ఒక ఓన్లీ సాఫ్ట్వేర్ జాబులకే పరిమితం కాకుండా మంచి మంచి ఐఏఎస్, ఐఎఫ్ఎస్, ఐఆర్ఎస్ ఇట్లా జాబులకు డ్రైవ్ చేయాలి. ఇప్పుడు ఎలా ఉందంటే సాఫ్ట్వేర్ జాబ్ ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు ఊడిపోతుందో కూడా తెలియడం లేదు. నేను ఈ మధ్యనే అమెరికా వెళ్ళినప్పుడు చాలా మంది పిల్లలు ఎంఎస్ చదివిన పిల్లలు హోటల్స్ లో జాబ్ చేస్తున్నారు. మా పిల్లలు ఇద్దరు కూడా అమెరికాలో ఉన్నారు, మా అమ్మాయి అబ్బాయి ఇద్దరు. నేను చికాగోలో ఒకసారి విజిట్ చేసేదానికి పోయినప్పుడు ఎంఎస్ చదివిన పిల్లలు జాబ్ లేక ట్రంప్ వస్తాడు అని అప్పుడు ఎలక్షన్ జరుగుతున్నాయి. ఆ టైంలో నేను 2-3 దగ్గరికి వెళ్తే వాళ్ళు ఏమి వేరే ఆల్టర్నేటివ్ లేక హోటల్స్ లో కూడా జాబ్ చేస్తున్నారు. అలాంటి సిచ్యువేషన్ తెచ్చుకోకుండా మన స్టేట్ లోనే మంచి భవిష్యత్తు ఉండే క్లాసుల్లో బాగా మంచిగా తీసుకొని బాగా పైకి రాణించాల్సింది కోరుతూ నాకు అవకాశం ఇచ్చిన నాగేశ్వరరావు గారికి